నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య నిర్వహణకు అందరూ సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. రహదారులు వెంబడి కొబ్బరి బోండాలు, చెత్త పోస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. ఐఎంఏలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. ఘనంగా రక్షణ సైన్యం ఆలయ సంస్థాపక దినోత్సవం. పారిశుద్ధ్య నిర్వహణకు అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటిపోయిన రాధిక రమేష్ అన్నారు. పట్టణంలో 4-5 వార్డుల్లో బుధవారం జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో ప్రజలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ల నుంచి, దుకాణాల నుంచి వచ్చే చెత్తను పొడి చెత్తగా వేరు చేసి నేరుగా పురపాలక సంఘ వాహనాలకు ఇవ్వాలని కోరారు. కాలువల్లో చెత్త చెదారం పడవేయవద్దని, తద్వారా దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 4-5 వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ ఎంక్రోచ్మెంట్, ఈ కాలువల మీద షాపుల్లాగా ఏర్పాటు చేయటాన, ఆ బండలు వేసి మరీ రోడ్ మీదకి వచ్చేలాగా ఆ షాపులు ఏర్పాటు చేశారు. ఆ సీల్ట్ అనేది మనం తీయటానికి ఇప్పుడు వర్కర్స్ పెట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ షాపుల కింద బండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు అందరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు వల్ల వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ మాకు మురుగు తీపిస్తే చాలు, మీరేం చేయక్కర్లేదు అన్నారు. బాగానే ఉంది, కానీ ఏ విధంగా తీపించగలం మీరు ఒకసారి గమనించండి. ఆ షాపులు అనేది కాలువల మీదే కప్పేస్తున్నారు, బండలు వేసి ఆ స్లాపుల్లాగా పరిచేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వర్కర్స్ వచ్చినా కూడా మేము తీయలేని పరిస్థితి ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఆ డ్రైన్ ఎక్కడైతే ఉందో మాకు 2 బండల్లాగా కానీ మాన్యువల్ కానీ మాకు తీసే విధంగా ఉంచితేనే మనం శానిటేషన్ మెరుగుపడింది. కాబట్టి మనం రాబోయేది వర్షాకాలం, గత కొన్నాళ్ళ నుంచి చూస్తున్నారు. ఈ వర్షాకాలంలో వాటర్ ఏ విధంగా నిలబడతాయో ఇక్కడ మీరు గమనిస్తున్నారు. దయచేసి మాకు అర్థం చేసుకోండి, అలానే మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అదే తప్పకుండా మన తెనాలి పట్టణాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్దాము. అలానే శానిటేషన్లో కూడా మంచి, ముఖ్యంగా ఈరోజు 4-5 వార్డులకి మన చైర్పర్సన్ గారు రావటం, ఈ గ్యాంగ్ వార్ పెట్టి కాలువల్లో, మురుగు కాలువల్లో సిల్ట్ తీసి చేయటం, చాలా జనం కూడా అందరూ ఇది ఎక్కువ ప్రాబ్లంగా ఉంది. ప్రతి రోజు మెయిన్ మాకేం అవసరం లేదు, ముందు వారానికి 4 రోజులకి ఇట్లా సిల్ట్ తీస్తే మాకు ఈ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దీని గుండా మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆ వాటర్ నిలబడి దోమలు పెరిగిపోతున్నాయి. దీని గుండా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. ఈరోజు మన చైర్పర్సన్ గారు వీళ్ళందరికీ కార్యక్రమం పెట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే నెలకు ఒక 2-3 సార్లు కానీ మన వార్డులో ఇట్లా మెయిన్ ఇవన్నీ తీసేస్తే ఇలాంటి సమస్యలు రావని అందరూ చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే కూడా అలాగే కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇట్లా కంటిన్యూగా చేద్దామని ఆశిస్తున్నాం. రక్షణ సైన్యం చర్చ సంస్థాపక దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ జి థామస్, సియోను కుమారి సంఘ కాపరి జె క్రీస్తుదాసు తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి రక్షణ సైన్యం పతాక ఆవిష్కరణ చేశారు. రక్షణ సైన్యం ఆలయ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 1865 సంవత్సరం జూలై 2వ తేదీన స్థాపించబడిన రక్షణ సైన్యం ఇప్పుడు 134 దేశాలలో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నట్లు చెప్పారు. సమాజంలో అందరూ ప్రేమతో కలిసి జీవించాలని, అప్పుడే శాంతి స్థాపన జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జయరాజ్ కుమారి సంఘ పెద్దలు బట్టు జకరయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం గృహ సమితి సభ్యులు పిల్లి నిర్మలా నిరంజన్, పిల్లి స్వాతి, రుద్రపాటి వాణి, కర్రె వాణి, దిడ్ల లీలావతి, యవ్వనస్తులు, కమిటీ సభ్యులు, సండే స్కూల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సంస్థాపకుల రోజు జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ రక్షణ సైన్య వీరులందరికీ మా శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రత్యేకముగా ఇండియా సెంట్రల్ టెరిటరీ తెనాలి మండల ప్రతి సంఘమునకు, సేనస్థానమునకు నా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను.
160వ సంవత్సరము వార్షికోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. అనేకమైన ఆత్మలు, నశించే ఆత్మలు రక్షించబడ్డాయి. ఇంకనూ రక్షించబడులాగున మనం అందరము ఏకాత్మతో ప్రార్థన చేయాలని నేను మండల నాయకులుగా కోరుచూ ఉన్నాను. ఈ తెనాలి మండలము ఐతానగర్ సెంట్రల్ కోర్ ఈరోజు ఈ సంస్థాపకుల రోజు ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సంఘమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు రక్షణ సైన్యం ఫౌండర్స్ డే. ఈ రక్షణ సైన్యం 1865 జూలై 2వ తారీఖున స్థాపించబడి శాఖోపశాఖలుగా విస్తరించబడి 134 దేశాల్లో ఈ సైన్యం జెండా ఎగరవేయబడుతుంది. ఈ నేటికి 160వ సంవత్సరం. నేటికి 160వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా డీసీ గారికి, డీసీఎమ్మ గారికి, కోరాఫీసర్ గారికి, కోరాఫీసరమ్మ గారికి, గృహ సమితి వాళ్ళకి, సంఘ పెద్దలకు, తోటి సంఘ పెద్దలకు, అందరికి, యూత్ వారికి అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ చెత్తను పురపాలక సంఘ డంపింగ్ యార్డుకు తరలించకుండా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి పోసే వారిపై కఠిన చర్యలు తీసుకుని తద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిని కలిసి వింతపత్రం సమర్పించారు. తెనాలి విజయవాడ, తెనాలి గుంటూరు రోడ్, పరిమి రోడ్డు, ఎడ్లపల్లి రోడ్డు తదితర ప్రాంతాలలో అక్రమంగా చెత్తను పోసి అపరిశుభ్రం చేస్తున్నారని, దీని వలన వాహనదారులు, స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు మాట్లాడుతూ పురపాలక సంఘానికి చెందిన కొన్ని ట్రాక్టర్లు కూడా పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించకుండా రోడ్ల వెంబడి పోస్తున్నారని అన్నారు. పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్లే రోడ్డు, పెదరావూరు టు పరిమి రోడ్డుతో సహా పట్టణానికి నలుమూలలా ఈ విధంగా చెత్త పోయటం వలన రాత్రి వేళల్లో వాహనదారులు పడిపోతున్నారని తెలిపారు. రోడ్ల వెంబడి పోసిన కొబ్బరి బొండాలు రోడ్లపైకి వచ్చి ద్విచక్ర వాహనదారులు గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయని, ఈ సమస్యపై గతంలో కూడా పురపాలక సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓట్ల వెంబడి చెత్త పోనీయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆరిఫ్, డి కోటేశ్వరరావు, కెవి సత్యనారాయణ, డి శంకర్రావు, ఎస్ రాజేష్, కె సుందరరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఏంటంటే దారుణ విషయం ఏంటంటే ప్రైవేట్ ట్రాక్టర్ వాళ్ళు తెనాలి అవుట్కట్స్లో వచ్చి చెత్తేస్తారని చెప్పి సహజం జరుగుతుంది. నిన్న మేము చూస్తే తెనాలి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చేసి తెనాలి పొలాల దగ్గర వచ్చి చెత్తేస్తుందండి. వెంటనే పట్టుకొని కేకలేస్తానికి ఏంటంటే అతను వెళ్ళి పారిపోయాడు, ఆ ట్రాక్టర్ అతనండి. వెంటనే ఏంటంటే కొబ్బరి బొండాల సమస్య, తెనాల్లో డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా వస్తున్నాయి. సీజన్ అండి ఇది. కొబ్బరి బొండాలు కూడా అవుట్కట్స్లో మొత్తాన్ని వేస్తున్నారండి. షాపులలో కూడా పట్టణం సంగతి మేము చెప్పేవాడిని, మున్సిపల్ కమిషనర్ చాలాసార్లు మీటింగ్ పెట్టారు. అయినా కానీ కొబ్బరి బొండాలు వచ్చిన తర్వాత తెనాలి విజయవాడ రోడ్డు, తెనాలి గుంటూరు రోడ్డు, తెనాలి బురుపాలెం రోడ్డు, తెనాలి పరిమి రోడ్డు, తెనాలి నుంచి మళ్ళీ జడవంటపల్లి రోడ్లో కూడా రోడ్లు వేస్తున్నారండి. అంకలగుద్దు రోడ్లు కూడా వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎటు చూసినా సరే ప్రమాదం జరుగుతుంది. 8 సంవత్సరాల క్రితం అయితే ఒక వ్యక్తి పెనపాడు నుంచి ఎడ్లపల్లి వెళ్ళే రోడ్లో కొబ్బరి బొండం పడి నైట్ టైం వచ్చిన తలగా దెబ్బ తగిలి బండి స్కిడ్ అయి పడి భార్య భర్తలు ఇద్దరు దగ్గరికి భర్తని చనిపోయాడండి. 8 డేస్ హాస్పిటల్లో ఉన్నాడండి. పెనపాడు వైపు జరిగిందండి అది. అప్పుడు వెంటనే కమిషనర్ గారికి గాను శకుంతల గారికి మొత్తం చెప్పామండి. జ్యోతి వెంటనే పరిష్కరణ అన్నారు. ఇప్పుడు వరకు కూడా సేమ్ అలాగే ఉంది. కొబ్బరి బొండాల సమస్య పట్టణంలో తీవ్రంగా ఉందండి. కొబ్బరి బొండాలు కొట్టడం, అమ్మటం, ఎక్కడ పడితే అక్కడ పాడేయటం, ఎవరో నైట్ టైం వచ్చిన తర్వాత మున్సిపల్ ట్రాక్టర్ వాళ్ళకి ప్రైవేట్ ట్రాక్టర్లు చేయటం, ప్రైవేట్ స్థలాల్లో రోడ్లు వేసేయటం అండి. ఈ విధంగా కొబ్బరి బొండాలు ఇదివరకు బురిపాలెం రోడ్లో కూడా 2-3 పడిపోయి వెహికల్ మీద పడిపోయి తర్వాత దాని మీద మన ఎంపీ గారు కూడా దృష్టికి వెళ్ళినాక ఎంపీ గారు కూడా వచ్చి పరిశీలించి దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఆ రోడ్లు మొత్తం క్లియర్ చేశారు. అప్పుడు ఒకసారి చేశారు 2-3 మాసాల మునుపు. దాని మీద మన మున్సిపాలిటీ వాళ్ళకి తీవ్రంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మనోహర్ గారు కూడా యార్డుకు 2 మాసాల మునుపు వచ్చి మొత్తం పరిశీలించి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళని కూడా కొబ్బరి బొండాలు ఎందుకు రోడ్డు మీద ఉన్నాయి, మీరు సక్రమైన ప్రొడక్షన్ ఎందుకు తయారు చేయలేదనేసి సీరియస్గా ఆ రోజు మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉంటే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు మినిస్టర్ గారు మనోహర్ గారు చెప్పడం జరిగింది. జరిగినాక 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు పాత పరిస్థితులే ఉంది కాబట్టి ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఫోటోగ్రఫీ టెక్నాలజీపై వర్క్షాప్ నిర్వహించారు. పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొని కార్యక్రమంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న నూతన మార్పులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం గురించి గట్ట శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మేడే ప్రభాకర్ చిలక రఘుకుమార్ ఆధ్వర్యంలో సరికొత్త టెక్నాలజీపై మరొక అడుగు అంశంపై జరిగిన వర్క్షాప్ నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీపై పలువురు వక్తలు పాల్గొని ఫోటోగ్రాఫర్లకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వర్క్షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వర్క్షాప్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వెంపటి శ్రీకాంత్, రవిశంకర్, గిరీష్, చిరంజీవి, శివకోటేశ్వరరావు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఏ రోల్ ఏంటి, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, లేదా ఏ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ సానుకూలంగా చర్చించడానికి మేము హైదరాబాద్ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సెషన్ అటెండ్ అవ్వనుంచుంటాను. నేను మార్కెట్లో రెగ్యులర్గా ఏంటంటే అన్ని కంపెనీస్లో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు వర్క్షాప్స్ ఫస్ట్ ఈ ఎక్కడ కూడా కాని రోజుల్లో అసలు ఏ కంపెనీ కూడా నిర్వహించిన రోజుల్లో అప్పుడు ల్యాబ్ ఇండస్ట్రీ కూడా లేకుండా పెద్దగా ఆ రోజుల్లోనే మేము రమేష్ గారు నేను అందరం కలిసి వర్క్షాప్స్ అంటూ చేశాను. మధ్యలో ఏమైందంటే కంపెనీస్ కొత్త కెమెరాస్ రావడము, మిర్రర్లెస్ టెక్నాలజీ రావడము, వీటి వల్ల విరివిగా వర్క్షాప్స్ ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. కానీ నేను గమనిస్తుంది ఏంటంటే కంపెనీస్ నుంచి రివ్యూ తీసుకుంటే ఉదయం అంటే వాళ్ళు ఖర్చు పెట్టి ఒక మంచి ఫ్యాకల్టీస్ని మన ఊరికి తీసుకొచ్చినప్పుడు మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఉదయం 10 గంటలకు క్లాస్ అంటే దాదాపు 11, 12, 1 o'clock కూడా వస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే కంపెనీస్ కూడా ఈ మధ్యలో బ్యాక్ స్టెప్ వేసాయి. బడ్జెట్స్ అన్ని తక్కువ చేసుకొని ఓన్లీ ఆఫ్టర్నూన్ సెషన్ లేదంటే 2 hours సెషన్స్కి వెళ్ళిపోయాయి. ఇదేంటంటే భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు అందరం బిజీ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటున్నాం. మన లైఫ్ స్టైలే ఒక బిజీగా తయారైంది. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఒక రోజు నేర్చుకోవాలి, లేకపోతే అప్డేట్ అవ్వడానికి ఒక 2-3 రోజులు టైం కేటాయించాలి. సాఫ్ట్వేర్ కూడా పైరేటెడ్ సాఫ్ట్వేర్ కన్నా ఒరిజినల్ సాఫ్ట్వేర్ వాడితే వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫర్స్ ప్యాకేజ్ ఉంది. 640 రూపీస్ పర్ మంత్, నెలకి 640 రూపాయలు రెంట్. మన జీవనాధారం, మన జీవనోపాధి అయిన ఆ సాఫ్ట్వేర్కి నెలకి 640 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనంత దీనస్థితిలో ఉన్నాం మనం. ఎందుకు పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడి ఇలాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని ఎందుకు వాడలేకపోతున్నాం? ఏ టెక్నాలజీ అయినా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మీ వాల్యుబుల్ టైంని సేవ్ చేస్తుంది. మీరు టైంని ఎప్పుడైతే సేవ్ చేశారో ఆ టైంని మీరు హెల్త్ గురించి పెట్టుకోవచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ గురించి పెట్టుకోవచ్చు, లేదా అర్నింగ్ గురించి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఫ్యామిలీతో టైం సెట్ అవ్వచ్చు. ఒక రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఒక 50 ఫొటోస్ రీటచ్ చేస్తే అదే పని మనం ఒక 1 hourలో అయిపోయిందంటే ఎంత వాల్యుబుల్ టైంని సేవ్ చేసుకోగలుగుతున్నాం. రిమైనింగ్ టైం మనం హెల్త్ మీద పెట్టచ్చు, లేదా ఒక సినిమా చూడండి, యువర్ మైండ్ విల్ రిలాక్స్. సంథింగ్ వాల్యుబుల్ టెక్నాలజీ ఎప్పుడైనా కూడా గివ్ యూ దట్ క్రియేటివ్ ఫ్రీడమ్ టు ప్రొటెక్ట్ యువర్ వాల్యుబుల్ టైం, మనీ అండ్ ప్రొడక్టివ్ టైం కూడా. ఓకే, సో అందులో ఇవాళ ది తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కోసము ఫోటోగ్రఫీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీ గురించి, ఇంకా కొన్ని మెడికల్ బిజినెస్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, వచ్చే ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీని ఎట్లా మన ఫోటోగ్రాఫర్ తెలుసుకోవాలి అనే దాని గురించి మన రమేష్ గారు, ఎడిట్ పాయింట్ రమేష్ గారు, అలాగే భోపాల్ కుమార్ క్యానన్ మెంటర్ వారు, అలాగే అభిమన్యు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మా తెనాలి ఫోటోగ్రాఫర్స్కి వారి అమూల్య సేవలు అందిస్తారు. 100 మంది ఫోటోగ్రాఫర్స్ దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేశారు. అందరూ కూడా టెక్నాలజీ నేర్చుకోవడానికి వచ్చారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, లేటెస్ట్ టెక్నాలజీ మీద మన హైదరాబాద్ నుంచి మనకి మెళకువలు నేర్పడానికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా మంచిగా క్లాసులు చెప్తా మన అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుసుమ హరనాథ యువ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఆశ్రమానికి అవసరమైన నిత్యావసర వస్తువులు, సబ్బులు, కొబ్బరి నూనె వగైరా సరుకులను వృద్ధాశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు.
కుసుమ హరనాథ యువ సేవా సంఘం తరపున ముప్పిరిశెట్టి హరినాథ్ వృద్ధులకు అన్నదానం చేసిన అనంతరం మాట్లాడుతూ సేవా సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు, వృద్ధులకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సేవా సంస్థలు సమాజం పట్ల బాధ్యతతో అంకిత భావంతో పనిచేస్తూ ఆశ్రమ నిర్వహణకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని, ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంకురా జిల్లా సోనాముఖి గ్రామంలో సరిగ్గా 160 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీ కుసుమ హరనాథుల జన్మదినం సందర్భంగా ఈరోజు తెనాలిలో మహాత్మా సేవా ఆశ్రమానికి రావడం జరుగుతోంది. అనాథలు, వృద్ధులు మరియు వికలాంగుల్ని లక్ష్యంగా పెట్టుకుని వారికి తోడ్పాటు అందించడమే ఈ కుసుమహర యువ సేవా సంఘం యొక్క ఉద్దేశం. గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల నిరాటంకంగా ఒక సేవ జరుపుకునే అదృష్టాన్ని మాకు శ్రీ కుసుమ హరనాథులు అందించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జాతీయ డాక్టర్స్ డేని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం శ్రీమతి శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమని ఉల్లంకి మెమోరియల్ ఐఎంఏ హాల్ తెనాలి నందు జాతీయ డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ అధ్యక్షులు గారు డాక్టర్ కె అనిల్ కుమార్, పలువురు వైద్యులు పాల్గొని పశ్చిమ బెంగాల్కు చెందిన డాక్టర్ బిపిన్ చంద్రరావు గారి స్మృత్యార్థం ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన ప్రతి సంవత్సరం డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. డాక్టర్ బిపిన్ చంద్రయ్య గారు వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారని, పశ్చిమ బెంగాల్కు సుమారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, రోగుల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని, భారతరత్న కూడా పొందారని గుర్తు చేసుకున్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు గారు మాట్లాడుతూ బీసీ రావు గారు లాంటి ఉన్నతమైన వైద్యులు నేటి వైద్యులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావిని ప్రియాంక గారు మాట్లాడుతూ ఈరోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానాలు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఈరోజు సీనియర్ వైద్యుడు అయిన గుత్తి సుబ్రహ్మణ్యం గారి హాజరవడం తనకి వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఐఎంఏ తెనాలి శాఖ కోశాధికారి మాట్లాడుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తెనాలిలోని వైద్యులకు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం సైక్లింగ్, వాకింగ్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. మహిళలు, పిల్లలు వివిధ సంస్కృతి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పట్టణంలోని భీమవరపు సాంబిరెడ్డి, సీనియర్ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యం, ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సీనియర్ వైద్యులు చందు సాంబశివుడు, కోటి నాగయ్య గారు, గంట నరసింహారావు, సుబ్బారావు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉలక్కి గారి ఐఎంఏ హాల్ నందు తెనాలిలో డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అంటే 1 జూలై ప్రతి సంవత్సరం మనం ఈ రోజునే డాక్టర్స్ని, గొప్ప డాక్టర్స్ ఫ్యామిలీలో అంటే ఐఎంఏలో కానీ ఎక్కడైనా కానీ భారతదేశంలోని ఉన్నతమైన డాక్టర్ని సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఐఎంఏ నందు డాక్టర్ బిసి రాయ్ గారిని, బిపిన్ చంద్ర రాయ్ గారిని, అలానే డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. ఈ 1 జూలై నందు ఈ ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారి జన్మదినం మరియు డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినం. ఉన్న కొద్దిమంది డాక్టర్లో కూడా డాక్టర్ బిసి రాయ్ గారికి భారతరత్న అవార్డు బహుకరించడం జరిగింది. ఒక భారతరత్న అవార్డే కాకుండా ఆయన గొప్ప డాక్టర్, నిజమైన గొప్ప డాక్టర్. అందరికీ నమస్కారం. జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఐఎంఏ తెనాలి హాల్ నందు అందరం డాక్టర్స్ కూడుకున్నాం. డాక్టర్ బిసి రాయ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన చేసిన సేవలను గుర్తించుకొని కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారైన భారతరత్న పొందినటువంటి గుర్తింపు పొందిన డాక్టర్, ఫిజిషియనే కాక సర్జన్గా కూడా చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకొని మాలో ఉన్న డాక్టర్లలో సీనియర్ వైద్యుడైన భీమవరం సాంబిరెడ్డి గారిని సన్మానించుకోవడం జరిగింది. అంతేకాక సీనియర్ వైద్యులైన గుత్తి సుబ్రహ్మణ్యం గారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. వైద్యులు అనగానే పాపం వాళ్ళ చదువు నుంచి వాళ్ళ ప్రాక్టీస్ వరకు జీవితంలో ఎంతో అలసట గురై ఉంటారు. అలాంటి వైద్యులకు కొంత ఆటవిడుపుగా కొన్ని గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి తగిన విధంగా పోటీలు కూడా, క్రికెట్ పోటీలు, సైక్లింగ్, వాకింగ్ లాంటి
ఫిజికల్ గేమ్స్ కూడా ఆడించి వాళ్ళకి మంచి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా ఇది మానసిక మన ఫిజికల్ ఆరోగ్యాన్ని రెండింటిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము మరింత సేవ చేయడానికి ఖచ్చితంగా మన సీనియర్స్ వాళ్ళు ఒక పరవడి తయారు చేస్తే ఆ తయారైన పరవడిలో మనం కూడా ముందుకు వచ్చాం. దానికి ఖచ్చితంగా మన సీనియర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అట్లాగే మనందరికీ గురువులు అంటాడు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇవాళ రావడం నాకు చాలా సంతోషం చేసింది. ఆయన చేసిన సహాయం మనం బహుశా మనందరికీ ఆయన తెనాలిలో ఉన్న డాక్టర్స్లో ఆయన చేసిన సహకారం మనం ఖచ్చితంగా మర్చిపోలేము. అట్లాగే రోడ్ల వెంబడి కొబ్బరి బోండాలు చెత్తాచెదారం పోస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతిరావు హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారులైన తెనాలి విజయవాడ రోడ్, తెనాలి గుంటూరు రోడ్, బురిపాలెం రోడ్ తదితర ప్రాంతాలలో రోడ్ల వెంబడి పోస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో కనుగొనడం జరిగిందని, అటువంటి చర్యకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పట్టణంలోని పినపాడు, ఎడ్లపల్లి రోడ్డు, పరిమి రోడ్డు, గుంటూరు విజయవాడ రోడ్డు మొదలైన ప్రధాన రహదారుల వెంబడి అక్రమంగా చెత్త, కొబ్బరి బోండాలు పోసి అపరిశుభ్రం చేస్తున్నారు అంటూ బుధవారం పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావుకి ఇచ్చిన వినతి పత్రంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ గతంలో కొబ్బరి బోండాలు అమ్మే దుకాణదారులకు సమావేశం ఏర్పాటు చేసి కొబ్బరి బోండాల తరలింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. కొబ్బరి బోండాలు అమ్మేవారు తమ సొంత వాహనాలలో కొబ్బరి బోండాలను 2గా చీల్చి కంపోస్ట్ యార్డ్కు తరలించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల వెంబడి చెత్త, ఇతర వ్యర్థాలు పోసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా రోడ్ల వెంబడి చెత్తను పోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణాభివృద్ధిలో, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ పురపాలక సంఘానికి సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు చిన్న సమస్య ఒకటి మనకు ఉద్భవించినట్టుగా తెలుస్తుంది. తెనాల్లో ఉన్నటువంటి కొబ్బరి బొండాల వ్యాపారస్తుల పట్టణంలో వారి వద్ద ఉన్నటువంటి వ్యాపారం నిర్వహించినటువంటి కొబ్బరి బొండాలన్నీ కూడా వారి సొంత వాహనాల ద్వారా నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డ్లో నిర్ణయించినటువంటి ప్రదేశంలో వేయవలసిందిగా మేము గతంలో ఆదేశించడం జరిగింది. దాని భిన్నంగా ఇటీవల వర్షాలు కురవటం వల్ల కానీ ఏదైనా కానీ కారణం వల్ల దానివల్ల వాళ్ళు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అవుట్కట్స్లో గుంటూరు రోడ్డు, పరిమి రోడ్డు, విజయవాడ రోడ్డు, అట్లాగే మున్సిపానాయుడు రోడ్లో మున్సిపానాయుడు రోడ్లో వేయటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మేము ఈరోజు ఉదయం కూడా అవుట్డోర్లో కనుగొనడం జరిగింది. దానిలో భాగంగా పట్టణ అభివృద్ధి సంఘం వాళ్ళు, పట్టణ డెవలప్మెంట్ అథారిటీ సంఘం వారు కూడా ఒక విన్నపం ఇచ్చి ఉన్నారు. దానిపై మేము తగు పరిశీలన చేసి అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లకి, శానిటరీ సెక్రటరీలకి పట్టణ పరిధిలో ఎక్కడ వ్యాపారం నిర్వహించినా కానీ వాటిని మేము నిర్ణయించినటువంటి కంపోస్ట్ యార్డ్లో మేము నిర్ణయించినటువంటి ప్రదేశంలో మాత్రమే డంపు చేయలాగా చర్యలు తీసుకుంటాం. ఆ మేరకు ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారందరూ కూడా తెలియజేసి అట్లా మేము చెప్పినటువంటి ప్రదేశంలో కాకుండా వాడు కనుక ఇదే పట్టణ పరిధిలో అవుట్కట్స్లో కనుక వేయడం జరిగితే వాళ్ళ మీద జరిమానా విధించటే గాక చట్టపరంగా వాహనాలను సీజ్ చేయబడుతుందని చెప్పని ఈ సమావేశ ప్రకారంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి అంటూ రజక వాలంటీరీ సర్వీస్ సొసైటీ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. 2017 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సొసైటీ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో రజక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, సొసైటీ సభ్యులు సొసైటీ భవనం లేక పడుతోన్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో ఏదైనా ప్రాంతంలో స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకులు మాట్లాడుతూ సొసైటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి 10వ తరగతిలో అత్యధిక మార్పు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు, ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కోర్సులకు వెళ్లే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు పెద్దలంక వెంకటేశ్వరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు వీర్లపాటి మురళీకృష్ణ, చెన్నుపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు
తెనాలి పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మీ అందరూ గమనార్హమే. ముఖ్యంగా ఈ ఆర్వీఎస్ సంస్థ వారు ఈరోజు నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని పరిశీలిస్తాము. అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చేసినందువంటి అందరికి కూడాను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఏదైనా సమస్యలుంటే మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ న్యాయమైనటువంటి కోరికలు చక్కగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. తర్వాత ఈ పిల్లలకు మనం చేసేటటువంటి సేవల్లో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంది. చాలామంది మన దగ్గర చాలా బాగా జరుగుతూ ఉన్నాయని అభినందిస్తున్నారు. ఇంకా కూడా దాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని నడపాలని కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ మరి వన్స్ అగైన్ ముందుగా తెనాలి పట్టణ ప్రాంతంలో తెనాలి వాసి శ్రీ వల్లూరి మహాలక్ష్మీపతిరావు గారు తెనాలి పురపాలక సంఘానికి కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ తరఫున ఆర్వీఎస్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్వీఎస్ సంస్థ 2017లో ఏర్పాటయ్యి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయినటువంటి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అనేక వందల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యా సంబంధించినటువంటి మెటీరియల్ని అందిస్తూ ఇతోధికంగా తోడ్పాటు అందిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో చలివేంద్రాలు అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించి సేవా దృక్పథాన్ని కూడా చాటుకుంటున్నాం. తెనాలి పట్టణానికి మున్సిపల్ కమిషనర్గా నియమితులైనటువంటి లక్ష్మీపతి గారిని అభినందించడం కోసం ఆర్వీఎస్ సంస్థ ఈరోజు ముందుకు వచ్చింది. ఈ సంస్థ 2017లో ప్రారంభమయ్యి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా రజిక పేద పిల్లలకి ఉపకార వేతనాలు అలాగే విద్యాపరమైనటువంటి అన్నిటితోటి తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగిపోతున్నాము. మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు సరైనటువంటి ఈ స్థలం అనేది లేకపోవటం వల్ల మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. అందుకని కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఎక్కడైనా స్థలం కేటాయించవలసిందిగా మేము కమిషనర్ గారిని విజ్ఞప్తి చేశాము. కమిషనర్ గారు కూడా దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య నిర్వహణకు అందరూ సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. రహదారులు వెంబడి కొబ్బరి బోండాలు చెత్త పోస్తే కఠిన చర్యలు. మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. ఐఎంఏలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. ఘనంగా రక్షణ సైన్యం ఆలయ సంస్థాపక దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.